రాయల్ ఎంట్రీస్ ఎంటర్ అయినాయి బిగ్ బాస్ హౌస్ లోకి. అసలు ఎట్లా ఉండబోతుంది అసలు? ర్యాంప్ ఆడిచ్చేస్తారు ఒక్కొక్కడికి, ర్యాంపే మామూలుగా ఉండదు. రాయల్ ఎంట్రీస్ తో పెట్టుకుంటే ఒక్కొక్కడు రచ్చ రచ్చ చేసి వదిలి పెడతారు. కాబట్టి ఇక్కడి నుంచి గేమ్ అనేది మారబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది, మామూలుగా కాదు. కామెడీ ఉంది, ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, స్ట్రెంత్ ఎక్కువ ఉంది. అర్థమైందా? గౌతమ్ ఉన్నాడు, మెహబూబ్ ఉన్నాడు, మన రోహిణి ఉంది, స్ట్రెంత్. ముక్క అవినాష్ కూడా స్ట్రెంత్, కామెడీ టు స్ట్రెంత్. మామూలు వాళ్ళు దిగలేదు బస్సు. పంచులతో చంపేస్తుంది. గంగవ్వ మెయిన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గంగవ్వే. ఇప్పుడు గంగవ్వ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుద్ది బిగ్ బాస్ 8 కి. ఎందుకంటే సజెషన్ ఇస్తుంది, అలాగే చంపదెబ్బ కొట్టినట్టుంటది ఆవిడ మాట తీరు. అదే మణికంటే కొత్త చెప్పింది. ఎందుకు రా, నువ్వు ఎవరి కోసం వచ్చావురా, నువ్వు ఎవరి కోసం వచ్చావు, మతి ఉందా నీకు, బుర్ర ఉందా? ఆవిడ మాటలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఆడికి అప్పుడే గడ్డి పెట్టింది. అలాగే అమ్మా నేను తింటానమ్మా, అదమ్మా ఇదమ్మా అన్నాడు. నానా నువ్వు ఇక టిష్యూ దగ్గర పెట్టుకోవాల్సిందే, నీకు ఏడుపు కొంచెం ఎక్కువ డోస్ ఉంది, కాకపోతే కంట్రోల్ చేసుకోమన్నాడు. కాబట్టి నాగార్జున గారు కంట్రోల్ చేసుకున్నాడు. కంట్రోల్ చేసుకోకపోతే నువ్వు రోజు ఏడిపించే క్యాండిడేట్లు వచ్చారు, రోజు ఏడిపిస్తారు నిన్ను. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు చాలా మందిని ఏడిపిస్తేనే బయటికి వెళ్ళిన వాళ్ళు. అర్థమైందా? శారీరకంగా ఇప్పుడు దాకా ఏడిపించిన వాళ్ళు ఒక వంతు అయితే, వీళ్ళు ఏడిపించే వాళ్ళు డబుల్ ట్రిపుల్. మామూలుగా ఉండదు, నీకు మడతకాయ అయిపోతావు, జాగ్రత్త. అయితే ఇది బిగ్ బాస్ 8 అనుకోవచ్చా, లేకపోతే 8.8 8.1 అనుకోవచ్చా? అసలు మారిపోయారు. ఈ బిగ్ బాస్ 8 ఇప్పుడు దాకా కూడా మనకి ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వాల. నిజంగా అవ్వాల. ఏ ప్రోమో కూడా ఎప్పుడు కూడా నవ్వించాల మనస్ఫూర్తిగా. వీళ్ళు వచ్చారు నామినేషన్ లోనే నవ్విచ్చారు. అలాగే ముక్క అవినాష్ ఆల్రెడీ మొదలెట్టాడు ఎంటర్టైన్మెంట్ లోపల. మామూలుగా లేదు, రోహిణి మొత్తం పంచుల వర్షం కురిపించింది, మొత్తం ప్రాంక్ కూడా చేసింది. వాళ్ళందరూ నన్ను ముట్టుకునే నామినేషన్ లోకి వెళ్ళిపోతాడు, జాగ్రత్తగా ఉండాలి నాతో అన్నది. అది బట్టి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఇంకా మన గౌతమ్ అశ్వత్థామ 2.0 ఆల్రెడీ వచ్చేసాడు. మళ్ళీ అశ్వత్థామతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మెడిసిన్ ఇచ్చి మరీ చంపేస్తాడు, చాలా డేంజర్. ఆల్రెడీ మెడిసిన్స్ పంపించాడు బిగ్ బాస్, 3 మెడిసిన్స్. జలసీ అంటే ఏదో సంథింగ్ కొన్ని ఉన్నాయి అక్కడ, సైకో జలసీ ఏదో ఉన్నాయి. వాళ్ళందరికీ తలకో మెడిసిన్ ఇచ్చేసాడు, మీకు కావాల్సింది ఈ మెడిసిన్స్ అని ఇచ్చాడు. ఇందులో ఎక్స్పెషల్లీ మణికంఠ, యష్మి ఉన్నారు ఖచ్చితంగా ఆ మెడిసిన్ బ్యాచ్ లో. అయితే పాత రోజులు వచ్చాయంటారా? ఖచ్చితంగా వస్తాయి. పాత రోజులే కాదు, ఆ రోజులు మించిన రోజులు అవుతాయి. అన్లిమిటెడ్ ఫన్ అనేది, అన్లిమిటెడ్ ట్విస్ట్లు, అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ట్విస్ట్లు అయితే ఓపెన్ అయిపోయినాయి. ఇంకా అన్లిమిటెడ్ ఫన్ కావాలి, అన్లిమిటెడ్ స్ట్రెంత్ కావాలి, అన్లిమిటెడ్ గేమ్స్ కావాలి. ఇంకా అన్లిమిటెడ్ బిగ్ బాస్ మనీ కూడా ఆల్రెడీ తెచ్చేసాడు టేస్టీ తేజ. మొత్తమే టాస్క్ గెలిచాడు, 20 లక్షలు అకౌంట్ లో వేసాడు. ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు ఒక వంతు అయితే మనోడు మొత్తం 20 లక్షలు. వాళ్ళ మీద ఎక్కువనే చెప్పాలి వైల్డ్ కార్డ్స్. ఇప్పుడు దాకా 18 లక్షలు ఎంతో ప్రైజ్ మనీ పెట్టగలిగారు. ఏకంగా మొత్తం 20 లక్షలు పెట్టాడు మనోడు. మామూలు విషయం కాదు. టేస్టీ తేజ నీకు తగ్గ పులిహార దొరుకుద్ది, నీకు తగ్గ బిర్యానీ దొరుకుద్ది. బిగ్ బాస్ నీకు ఏ లోటు లేకుండా చూస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. మొత్తమే 38 లక్షలు నువ్వు అలా పెట్టి పడేసావు అంతే. ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయిపోయింది. 20 లక్షలు అంటే నాట్ ఏ జోక్. అయితే డబ్బు విషయానికి వస్తే ఇప్పుడు గంగవ్వ గారు నాగార్జున గారిని చాలా పొగిడారు, సాయం చేశాడు. నేను అప్పుల్లో కూలిపోయినప్పుడు 7 లక్షలు ఇచ్చి సాయం చేశాడు. మంచి మనసు నిజంగా. పాపం ఆయనకి ఎన్ని కష్టాలు వస్తున్నాయి ఏంటో నాకు అర్థం కావట్లేదు. మన చూస్తే అన్కన్వెన్షన్, నిన్న చూస్తే కేసు. ఏంటి బాసు నువ్వు ఎంత మంచి చేసినా నీకేంటి, దేవుడు ఒక్క రవ్వంతా కూడా నీకు మీద విశ్వాసం లేదా దేవుడికి? కాస్తంతా కూడా చూడలేకపోతుందని నిన్ను. అదే నీ మంచితనం నాకు బాగా నచ్చింది గంగం విషయంలో. ఎక్స్పెషల్లీ 7 లక్షలు అంటే ఎవడో ఈ రోజుల్లో అమ్మ అంటేనే 10 రూపాయలు ఎవడో దానం చేయడు. అలాంటిది 7 లక్షలు ఇచ్చి నువ్వు ఫిజికల్ గా ఆవిడికి మెంటల్ గా సహాయం చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిజంగా నాగార్జున గారికి అంత హ్యూమానిటీ ఉండడం, నిజంగా పెద్ద స్టార్ అయ్యి ఆవిడికి హెల్ప్ చేయడం చాలా మంచి విషయం. ఓకే థ్యాంక్ యూ.